yes sir. బలరాం గారికి నమస్కారం, కృష్ణరాజు గారికి, రఘునాథ్ బాబు గారికి, 6 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. మన మంచి వ్యాలిడ్ డిస్కషన్ ఇవాళ పెట్టారు. కంట్రీ వైడ్ ఇది జరుగుతా ఉంది. స్టాండ్స్ తీసుకున్నవి దానికి మార్పులు కృష్ణరాజు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఏమవుతా ఉందంటే జగన్ రెడ్డి గారిని ముందుకు వచ్చేటప్పుడు ఆయన గెలిచినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఇవాళ ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని తట్టుకోలేక యాక్సెప్ట్ చేయలేక ఈవీఎంల గురించి మాట్లాడుతా ఉన్నారు. సెకండరీ అయితే ఏమైందంటే ఇదే టైంలో ఎలన్ మస్క్ గారి స్టేట్మెంట్, ఆయన అమెరికాలను ఉద్దేశించుకోను లేదంటే కృష్ణరాజు గారు చెప్పినట్టు అక్కడున్న ఓటింగ్ మెషిన్స్ అన్ని కూడా కనెక్టెడ్ టు ఇంటర్నెట్ కాబట్టి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, కాబట్టి వాళ్ళు పేపర్ బ్యాలెట్కి వెళ్తా ఉన్నారు. బట్ వేరే ఇండియాకి వచ్చినప్పుడు దిస్ ఈజ్ మోస్ట్ సెక్యూర్డ్. ఏ బ్లూటూత్ గానీ వైఫై గానీ ఇంటర్నెట్ గానీ కూడా లేవు, అలాగే కెప్ట్ సపరేట్లీ ఎక్కడ కూడాను. అంచేత అసలు దేనికి కూడా స్కోప్ లేదు. సెకండ్ ఏంటంటే ఐ సపోర్ట్ కృష్ణరాజు గారు తిన్నట్టు చర్చ అయితే భారతదేశంలో సార్ నడిచినప్పుడు చాలా స్పష్టంగా ఈ వీవీప్యాట్ ని తీసుకురావాలని కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరూ చెప్పడం జరిగింది. దాన్ని కూడా యాడ్ చేశారు. అంచేత ఎవరైనా డౌట్ ఉంటే ఓటు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూస్తే మనం ఏ సింబల్కి ఓటు వేసామో అది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సెకండ్లీ ఇప్పుడు ఏదైతే పోనీ కృష్ణరాజు గారు అనేటట్లు థర్డ్ ఇప్పుడు మానిటరింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందంటే నేనేమంటానంటే 100% వీవీప్యాట్ రిసిప్ట్లు ఇస్తే అదొక మంచి ఐడియా. అంటే అది ఇవ్వగలుగుతామా లేదనేది. బట్ సజెషన్ ఏంటంటే 100% కూడా వీవీప్యాట్ లో రిసిప్ట్స్ ఇచ్చేస్తే అసలు ఇంకా ఇబ్బందే ఉండదు. సెకండరీ ఇప్పుడు అది కూడా ఇచ్చినా ఇంకా ఇబ్బంది లేదు. కంట్రోల్ యూనిట్ లో ఏవైనా ఉన్నాయనుకుంటే కంట్రోల్ యూనిట్ గురించి కూడా ఒక్కసారి ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది, రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నారు బ్లాక్ బాక్సెస్ అని, దీన్ని ఎవరికి చూపించరు, దే కెప్ట్ సీక్రెట్ అని అదని, దీన్ని ఎవరికి డిస్కషన్ కూడా పెట్టరు. సో మనం ఇప్పుడు ఏదైతే హైయెస్ట్ మోస్ట్ పాపులస్ కంట్రీ, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ నేషన్, ఖచ్చితంగా మనం పేపర్ బ్యాలెట్ మీద వెళ్ళడం అనేది ఎక్స్పెండిచర్. తర్వాత కృష్ణరాజు గారు ఏం చెప్పారో అది అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి, అవన్నీ చూసాం మనం. వాటిలోంచి ఇవాళ బయటపడ్డాం. కాబట్టి ఒకటైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విమర్శని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆవేళ 2019లో అంతగా మాట్లాడి మళ్ళీ ఇవాళ 2024లో ప్రజల్లో వచ్చిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ప్రకారం ఓట్ చేశారు. అది ఆయనకి కూడా తెలుసు జగన్ రెడ్డికి. అయినా కూడా ఏదో ఒకటి మాట్లాడాలి అంటే యాక్సెప్ట్ చేయకుండా బ్లేమ్ ఇట్ అండ్ సంబడి అన్నమాట. ఈవెన్ అయోట్ ఆఫ్ ట్రూత్ కూడా ఆయన తాలూకా అలిగేషన్స్ లో గానీ ఆయన ఆర్గ్యుమెంట్ లో గానీ వ్యాలిడిటీ లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఏదో ఒకలా మభ్య పెట్టడానికి మాట్లాడుతా ఉన్నారు, అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. అయితే మనం ఇవాళ ఒక మంచి డిస్కషన్ పెట్టాం కాబట్టి కొన్ని మంచి సలహాలు పెద్దలు ఉన్నారు, రఘునాథ్ బాబు గారు కూడా ఉన్నారు బీజేపీ నుంచి. కాబట్టి మాట్లాడితే ఏంటంటే ఒక్కసారి మీరు అన్నట్టు నిష్ణాతులు ఎవరైతే ఎలక్ట్రానిక్ వింగ్ లో, ఎందుకంటే శామ్ పిత్రోడా గారు కూడా